హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్స్ సమరీ. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, చాలా ప్రాక్టికల్గా మన జీవితాన్ని మార్చగలిగే ఒక పుస్తకం గురించి మాట్లాడబోతున్నాం. ద సెల్ఫ్ హెల్ప్ మెంటల్ హెల్త్ గైడ్ ఫర్ మెన్. ఈ పుస్తకం మన మెంటల్ హెల్త్ అంటే ఏమిటి, మనం ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతాం, ఎందుకు కొన్నిసార్లు మనసు బాగా ఉండదు, మరియు ఈ పరిస్థితిని ఎలా సింపుల్గా మార్చుకోవచ్చు అనే విషయాలను చాలా క్లియర్గా చెబుతుంది. మనలో చాలామంది బయటికి చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తాం, పనిచేస్తాం, బాధ్యతలు తీసుకుంటాం, ఫ్యామిలీ చూసుకుంటాం. కానీ లోపల మాత్రం చాలాసార్లు గందరగోళంగా ఉంటాం. ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక భయం మనసులో తిరుగుతూనే ఉంటుంది. కానీ మనం దాన్ని బయటకు చెప్పం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి నేర్పినది ఏమిటంటే బాయ్స్ ఎమోషన్స్ చూపించకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఈ పుస్తకం చెబుతుంది నిజమైన స్ట్రెంగ్త్ అంటే నీ ఎమోషన్స్ను అర్థం చేసుకోవడం, వాటిని అంగీకరించడం మరియు వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయడం. నీలో ఏం జరుగుతుందో నీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఎందుకంటే నువ్వు నీ మనసును అర్థం చేసుకోకపోతే నీ జీవితం ఎప్పుడూ కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. ఈ పుస్తకం మొదటగా ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మనం ఎందుకు బాధపడుతున్నామో తెలుసుకోవాలి. చాలామంది బాధలో ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫోన్లో టైం గడుపుతారు, సోషల్ మీడియా చూస్తారు, లేదా పనిమీద ఫోకస్ పెట్టి మైండ్ డైవర్ట్ చేస్తారు. కానీ సమస్య ఏమిటంటే మనం సమస్యను తప్పించుకుంటే అది తగ్గదు, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకం చెబుతుంది, నువ్వు నీ బాధను చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని నీకు నువ్వే ప్రశ్నించాలి. మొదట ఇది కష్టం అనిపిస్తుంది, కానీ ఇదే అసలు హీలింగ్ ప్రారంభం. ఇంకా ఈ పుస్తకం చెబుతుంది, మన స్ట్రెస్ ఎక్కువగా మన ఆలోచనల వల్లే వస్తుంది. ఒక సంఘటన జరిగినప్పుడు అది మనకు బాధను ఇవ్వదు, మనం దాని గురించి ఎలా ఆలోచిస్తామో అదే మనకు బాధను ఇస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి నీతో రఫ్గా మాట్లాడాడు అనుకో. నువ్వు అతను నన్ను అవమానించాడు అని అనుకుంటే నువ్వు బాధపడతావు. కాని అతను తన సమస్యల వల్ల అలా మాట్లాడాడు అని అనుకుంటే నీకు అంత బాధ ఉండదు. కాబట్టి పరిస్థితి కాదు, మన ఆలోచనే ముఖ్యమైనది. ఈ పుస్తకం మనకు నేర్పేది మన ఆలోచనలను గమనించడం. దీనిని కొందరు అవేర్నెస్ అంటారు. అంటే నీ మైండ్లో ఏ ఆలోచనలు వస్తున్నాయో తెలుసుకోవడం. అవి నెగటివ్గా ఉన్నాయా లేక పాజిటివ్గా ఉన్నాయా అనేది గమనించాలి. మనలో చాలామంది ఒక పెద్ద సమస్యలో పడిపోతారు. అదే ఓవర్ థింకింగ్ అంటే ఒక చిన్న విషయం జరిగినా దాని గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం. ఇలా జరిగి ఉంటే, అలా జరిగి ఉంటే అని మనమే మనకు టెన్షన్ పెడతాం. కానీ ఈ పుస్తకం చెబుతుంది, ఎక్కువగా ఆలోచించడం వల్ల సమస్య సాల్వ్ కాదు, అది ఇంకా పెద్దది అవుతుంది. కాబట్టి మనం ఒక విషయం నేర్చుకోవాలి. థింకింగ్ మరియు ఓవర్ థింకింగ్ మధ్య తేడా. థింకింగ్ అంటే సాల్యూషన్ కోసం ఆలోచించడం, ఓవర్ థింకింగ్ అంటే సమస్యను పెద్దదిగా చేసుకోవడం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మనం మనల్ని మనమే ఎలా చూస్తామో అదే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనలో చాలామంది మనల్ని తక్కువగా భావిస్తాం. నేను సరిపోను, నేను అంత బాగోలేను, నేను ఫెయిల్ అవుతాను. ఇవన్నీ మనలోనే వచ్చే నెగటివ్ ఆలోచనలు. ఈ పుస్తకం చెబుతుంది, నువ్వు నీకు శత్రువు కాకూడదు, నువ్వు నీకు ఫ్రెండ్ కావాలి. నువ్వు నీతో ఎలా మాట్లాడుతున్నావో గమనించు. నువ్వు నీకు మంచి మాటలు చెప్పు, నేను ప్రోత్సహించు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ నీతో 24 గంటలు ఉండరు. కాని నువ్వు మాత్రం నీతోనే ఉంటావు. ఇంకా ఈ పుస్తకం చెబుతుంది, మన జీవితంలో రూటీన్ చాలా ముఖ్యం. మనం డిసిప్లిన్ లేకుండా ఉంటే మన మైండ్ కూడా కంట్రోల్లో ఉండదు. కాబట్టి చిన్న చిన్న అలవాట్లు పెంచుకోవాలి. ఉదయం ఒక టైంకు లేవడం, కొంచెం వ్యాయామం చేయడం, ఫోన్ను కొంత టైం దూరంగా పెట్టడం. ఇలా చిన్న చిన్న మార్పులు, ఈ చిన్న అలవాట్లు పెద్ద మార్పులను తీసుకొస్తాయి.
ఎందుకంటే మన మైండ్కు ఒక స్ట్రక్చర్ అవసరం. ఇంకా ఈ పుస్తకం చెబుతుంది మనం మన ఎమోషన్స్ను అంగీకరించాలి. మనం బాధపడితే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మనల్ని మనం తప్పు పట్టకూడదు. అది నార్మల్. ప్రతి ఒక్కరికీ బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరికీ భయం ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు ఆ ఎమోషన్లోనే ఉండిపోవద్దు. దాన్ని అంగీకరించు, కాని దానిని మించి ముందుకు వెళ్ళాలి. ఇంకా ఒక గొప్ప విషయం ఈ పుస్తకం చెబుతుంది. మనం ఒంటరిగా ఉండటం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. మనం మనలోనే అన్ని దాచుకుంటే అది మనసుకు భారంగా మారుతుంది. కాబట్టి మనకు నమ్మకం ఉన్న వాళ్లతో మాట్లాడాలి. ఫ్రెండ్, ఫ్యామిలీ లేదా ఎవరైనా. మాట్లాడటం ఒక థెరపీ లాంటిది. నువ్వు చెప్పినప్పుడు నీలో ఉన్న ప్రెషర్ తగ్గుతుంది, నీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఈ పుస్తకం ఒక ముఖ్యమైన మైండ్ సెట్ నేర్పుతుంది. అదే ప్రోగ్రెస్ ఓవర్ పర్ఫెక్షన్. అంటే పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నించకండి, ముందుకు వెళ్లాలని ప్రయత్నించండి. ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది ఒక మాయ. అది ఎప్పుడూ పూర్తిగా రాదు. కాని ప్రోగ్రెస్ మాత్రం ప్రతిరోజు చేయవచ్చు. నువ్వు రోజూ ఒక చిన్న మార్పు చేస్తే అది సరిపోతుంది. నువ్వు నిన్న కంటే ఈరోజు 1% మెరుగ్గా ఉంటే అదే విజయం. ఇంకా ఈ పుస్తకం చెబుతుంది మన శరీరం కూడా మన మైండ్తో కలిసే ఉంటుంది. నువ్వు నిద్ర బాగా లేకపోతే నీ మూడ్ కూడా బాగుండదు. నువ్వు జంక్ ఫుడ్ ఎక్కువ తింటే నీ ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి ఫిజికల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర, మంచి ఆహారం, కొంచెం వ్యాయామం, ఇవి చిన్న విషయాలే అనిపిస్తాయి, కానీ ఇవే మన మెంటల్ హెల్త్కు బేస్. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మనం జీవితంలో చాలా విషయాలను కంట్రోల్ చేయలేము. బయట పరిస్థితులు, ఇతరుల ప్రవర్తన, ఇవి మన చేతిలో ఉండవు. కాని ఒక విషయం మాత్రం మన చేతిలో ఉంటుంది. అదే మన స్పందన. ఏం జరిగినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. చివరగా ఈ పుస్తకం ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు అంగీకరించు, మరియు చిన్న చిన్న స్టెప్స్తో ముందుకు వెళ్ళి నీ జీవితాన్ని మార్చుకో. జీవితం ఒక్కరోజులో మారదు, కాని ప్రతిరోజు ఒక చిన్న మార్పు చేస్తే కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నీ మైండ్ను గమనించు, నీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకో, నీకు సపోర్ట్ ఇవ్వు, అవసరమైతే సహాయం అడుగు, మరియు నీ జీవితాన్ని నువ్వే నిర్మించు. ఇదే ఈ పుస్తకం చెప్పే అసలు అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి మంచి పుస్తకాల సారాంశాల కోసం తెలుగు బుక్స్ సమరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.